వెములవాడ ముస్లిం మైనార్టీ కమిటీ నేతల చేరికలతో పట్టణ మైనార్టీ సంఘం కాంగ్రెస్ పార్టీ హస్తగతమైనట్లయింది. పట్టణ ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ అక్రమ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పట్టణంలోని మహాలింగేశ్వర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆది శ్రీనివాస్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దీంతో వెములవాడ మైనార్టీ సంఘం నేతల చేరికలు మున్సిపల్ ఎన్నికలలో అత్యంత కీలకంగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. స్వాగతం పలుకుతా ఉన్నా. అందరు కూర్చోండి, డైరెక్టర్ ఉండదు ప్లీజ్. పార్టీలో చేసుకోవాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ మద్దతు తెలిసినప్పటికీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా శ్రేయస్ కోసం మైనార్టీ అభివృద్ధి పార్టీని గుర్తించి తిరిగి వాళ్ళ సాధించుకొని మన అందరితో చేరుకొని కాంగ్రెస్ పార్టీ రావడాన్ని నేను స్వాగతిస్తున్నామని సందర్భిస్తూ ఎప్పటి వరకు ఈ ముస్లిం సమాజం మద్దతిచ్చినటువంటి ఈరోజు ముస్లిం మైనార్టీ పట్టణానికి స్థాపించాలా నేను తెలియజేస్తాను. ఇప్పటికీ చెప్పిన మీ గౌరవాన్ని ఇసుమంతా కూడా తక్కువ బాధ్యత నేను తీసుకుంటే నేను అనేక సందర్భాలు చెప్పిన ఇంకా అనేక మంది వేరే పట్టణ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. రాబో పంచాయతీ ఎన్నికల్లో తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను తెలిసే విధంగా మనందరూ కూడా ఖచ్చితంగా ముందుకోవాలన్నమాట ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి ఆల్రెడీ కాంగ్రెస్ పిలిపించింది రావాలి, రేవంత్ రెడ్డి గారికి పిలిపించారు, ఇక్కడ కూడా పిలిపిస్తున్న అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలి.